హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి జిల్లా సహకార బ్యాంకుల నుండి ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి. అన్ని జిల్లాలలో కూడా మ్యాక్సిమం అయితే విడుదలవుతున్నాయి. మరి ఈరోజు ఎన్ని జిల్లాలలో విడుదలయ్యాయి అనేటువంటి అంశాన్ని అయితే చూద్దామండి. మరి సొంత జిల్లాలోనే మనము ప్రభుత్వ ఉద్యోగం పొందేటువంటి అవకాశం అండి. ఇది 100% తెలుగు తప్పనిసరిగా రావాల్సింది అన్నట్లుగా ఒక కండిషన్ అయితే మనకి ఇచ్చారు. ఇక్కడ అన్ని జిల్లాలలో కూడా నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. మరి అర్హత ఏంటి, జీతం ఎంత వస్తుంది, ఎంపిక విధానం ఏంటి, అసలు అప్లికేషన్ విధానం మనం ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి అంశాలు అయితే మనము క్లియర్గా చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయొద్దండి. ఓకే, సో మరి ఒక జిల్లా వారు ఆ జిల్లా వారికి అప్లై చేసుకోవాలి. వేరే జిల్లాకి మాత్రం అప్లై చేస్తే నాన్ లోకల్ కేటగిరీకి అయితే వెళ్ళడము ఉంటుంది. ఓకే, మరి అంతకంటే ముందుగా ఫ్రెండ్స్, రీలెవెల్ బై అకాడమీ నుంచి కూడా ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైందండి. పేటిఎం నుంచి. ఓకేనా, పేటిఎం నుంచి విడుదలైంది. ముందుగా ఆ ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత జిల్లా సహకార బ్యాంకుల నోటిఫికేషన్ అయితే చూసేద్దాం. ఓకే, అంతకన్నా ముందుగా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. హే గైస్, హియర్ ఈస్ ద గ్రేట్ ఆపర్చునిటీ. రీలెవెల్ బై అకాడమీ నుంచి మనకు పేటిఎం నుంచి ఒక మంచి ఆపర్చునిటీ అయితే విడుదల కావడం జరిగిందండి. పేటిఎం ఈజ్ ఆన్ ఇండియన్ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ అండి. సో అందరూ కూడా గమనించాలి. మరి ఇక్కడ మనము జాబ్ రోల్ చూసినట్లయితే, సో ఫ్రెండ్స్, జాబ్ రోల్ వచ్చేసి సేల్స్ ఎగ్జిక్యూటివ్ అండి. సో మామూలుగా మనకు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ 3 lakhs per annum కంటే ఎక్కువ ఉండదండి. కానీ రీలెవెల్ బై అకాడమీ నుంచి 4 to 8 lakhs వరకు అయితే సేల్స్ ఎగ్జిక్యూటివ్స్కి మనకు ఇక్కడ సాలరీస్ ఉండడం అయితే మనము, అంటే యాన్యువల్ ప్యాకేజ్ ఉండడం అయితే మనం చూడవచ్చండి. ఇవే కాకుండా సో చాలా కంపెనీస్ అయితే మనకు ఇక్కడ రీలెవెల్ బై అకాడమీలో ఉండడం అయితే మనము చూడవచ్చండి. సింపుల్గా ఈ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. ఫ్రీ టెస్ట్ని మీరైతే రాయండి. చాలాసార్లు చెప్పాను నేను ఆల్రెడీ, ఎవ్రీ టైమ్ ఐఎమ్ టోలింగ్ విత్ యూ. సో ఏం చేస్తారంటే, ఫ్రీ లింక్ పైన క్లిక్ చేసి మీరైతే రిజిస్టర్ అవ్వండి. ఫస్ట్ శాంపిల్ టెస్ట్ అయితే రాయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ శాంపిల్ టెస్ట్ రాయడం కూడా చాలా ఈజీ అండి. సో మీ యొక్క డీటెయిల్స్ ఇక్కడ సైన్ అప్ అవ్వండి ఫ్రెండ్స్. సైన్ అప్ అయిన వెంటనే మీకైతే ఇక్కడ 5 టెక్ అండ్ నాన్ టెక్ టెస్ట్లు అయితే మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి. బిజినెస్ అనలిటిస్ట్ టెస్ట్ కావచ్చు, నెక్స్ట్ ఆపరేషన్స్ అసోసియేట్ టెస్ట్ కావచ్చు, హెచ్ఆర్ జర్నలిస్ట్ టెస్ట్ కావచ్చు. సో ఈ విధంగా 5 టెక్ అండ్ 5 నాన్ టెక్ టెస్ట్లు అయితే ఉండడం అయితే మనం చూడవచ్చండి. మీకు నచ్చినటువంటి టెస్ట్లో పార్టిసిపేట్ చేయండి. ఏజ్ అయితే లిమిట్ ఏమీ కూడా లేదు. ఎనీ డిగ్రీ వారైతే దీనికైతే అప్లై అయితే చేయవచ్చు ఫ్రెండ్స్. ఓకే, అందరూ కూడా గమనించాలి. మీరు అప్లై చేసిన తర్వాత సో మీ యొక్క కెరీర్ అనేది చాలా మంచిగా స్టార్ట్ అవుతుందండి ఇక్కడ. ఓకే, కెరీర్ అనేది ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్గా స్టార్ట్ చేసినా కూడా మీరు సో ఆ గ్రోత్ అనేది మీరు అసిస్టెంట్ మేనేజర్ లెవెల్లో, అంతేకాకుండా వైస్ ప్రెసిడెంట్ లెవెల్లో కూడా వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉన్నటువంటి మంచి అవకాశం అండి. అందరూ కూడా ఉపయోగించుకోండి. సో అందరు కూడా వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరైతే రిజిస్టర్ అవ్వండి ఫ్రెండ్స్. మీకు నచ్చినటువంటి టైం స్లాట్లో ఎగ్జామ్ రాయండి. ఓకే, సో మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నట్లయితే రీలెవెల్ బై అకాడమీలో సెలెక్ట్ అయినటువంటి ఒక మంచి టెస్టిమోనియల్ ఉందండి. అందరూ కూడా చూద్దాం. Hi, I'm Gautam. I recently gave the level exam and my experience was amazing. Like each and every candidate who qualifies gets a level goodie and I got a MacBook. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయితే మనము చూడవచ్చండి. సో అన్ని జిల్లాల నుంచి అయితే మనకు విడుదలయ్యాయి. మరి ఇందులో ఏ ఉద్యోగాలు ఉన్నాయంటే, అసిస్టెంట్ మేనేజర్ మరియు స్టాఫ్ అసిస్టెంట్ అనేటువంటి ఉద్యోగాలు, 2 రకాల ఉద్యోగాలను భర్తీ చేయడానికి మరి మనకు జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ అయితే విడుదలయ్యాయండి. చూద్దాం ఏ జిల్లాల నుంచి ఇవి విడుదలయ్యాయి. ముందుగా మనకు ఆదిలాబాద్ నుంచి విడుదలైందండి. సో ఇక్కడ చూడండి, మేనేజర్ అండ్ అసిస్టెంట్ స్టాఫ్. నెక్స్ట్ హైదరాబాద్, కరీంనగర్. నెక్స్ట్ చూసినట్లయితే మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ. నెక్స్ట్ చూసినట్లయితే వరంగల్, ఖమ్మం. సో ఈ జిల్లాలలో మనకైతే ఈ నోటిఫికేషన్స్ అయితే విడుదల కావడం అయితే జరిగిందండి. సో ఒక జిల్లా వారు మరొక జిల్లా వారు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. చాలా అంటే చాలా మంచి ఉద్యోగాలండి ఇవన్నీ కూడా. మరి ఇప్పుడు ఒక జిల్లాదైతే మనం ఓపెన్ చేద్దామండి, మీకు చూపిస్తాను. మీరు ఏ జిల్లా వారైతే ఆ జిల్లా అయితే ఓపెన్ చేసుకోండి. లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి. అందరూ కూడా గమనించాలి. ఒక జిల్లాది మాత్రం అయితే నేను ఓపెన్ చేస్తున్నాను, అందరూ కూడా గమనించాలి. ఓకే,
ఓపెన్ అయిందండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకు క్లియర్గా ఇక్కడైతే డీటెయిల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. చూద్దాం. వరంగల్ డిస్టిక్ అయితే నేను ఓపెన్ చేశాను. ది వరంగల్ డిస్టిక్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్, సుబేదారి హనుమకొండలో ఇదైతే ఉందండి. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద అప్లికేషన్ టు ద పోస్ట్ ఆఫ్ స్టాఫ్ అసిస్టెంట్ అయితే చూస్తున్నాను. ముందు స్టాఫ్ అసిస్టెంట్ చూద్దాము, తర్వాత అసిస్టెంట్ మేనేజర్ అయితే చూద్దాము. మరి దీనికి మనకు చూసినట్లయితే ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ 19/2/2022 నుంచి ఈ రోజు నుంచే స్టార్ట్ అండి. క్లోజింగ్ డేట్ అండి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ వచ్చేసి 6వ తారీఖు 3వ నెల, అంటే మార్చి 3వ తారీఖు. డేట్స్ ఆఫ్ పేమెంట్ 6వ తారీఖు అంటే లాస్ట్ డేటు మనము పేమెంట్ చేయడానికి కూడా. డేట్ ఆఫ్ ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి 24 ఏప్రిల్ అండి. ఓకే, మరి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 46 ఉద్యోగాలు ఉన్నాయండి. ఇట్స్ నాట్ ఏ జోక్, మంచి నంబర్గా చెప్పుకోవచ్చు ఇది. వరంగల్ జిల్లాలో స్టాఫ్ అసిస్టెంట్ 46 ఉద్యోగాలు ఉన్నాయి. అదేవిధంగా అసిస్టెంట్ మేనేజర్ కూడా ఉన్నాయండి, అది కూడా చూద్దాం మనము. ముందుగా ఈ యొక్క స్టాఫ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్ చూసిన తర్వాత మనమైతే చూసేద్దాం. ఓకే, నోట్స్. ఇక్కడ ఈబీసీ రిజర్వేషన్ ఫర్ బీసీఈ గ్రూప్ విల్ బీ సబ్జెక్ట్ టు ద అబ్జెక్షన్. సో ఇక్కడ మనకి ఇక్కడ ఏం చూసినట్లయితే గ్రూప్ ఈకి సంబంధించినటువంటి పోస్టులను సో గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం అడ్జస్ట్ చేస్తామంటుగా మనకైతే క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా. మరి పే స్కేల్ కనుక మనం ఇక్కడ చూసినట్లయితే ద స్కేల్ ఆఫ్ పే ఆఫ్ ది పోస్ట్ స్టాఫ్ అసిస్టెంట్ అట్ ప్రజెంట్ 17,900 ప్లస్ దానికి అన్నీ కూడా అలవెన్సెస్ అన్నీ కలుపుకొని మనకు సో చాలానే వస్తాయండి. దాదాపుగా ఒక 30,000 ప్లస్ అయితే కంపల్సరిగా ఇక్కడ మనకు శాలరీ రూపంలో వస్తుందండి, అలవెన్సెస్ అన్నీ కలుపుకొని. ఓకే, అదర్ అలవెన్సెస్ అండ్ ప్రీక్విజిటైట్స్ అండ్ అడ్మిసిబుల్ యాజ్ పర్ ద రూల్స్ ఆఫ్ ది బ్యాంక్. అంటే ఇంకా అలవెన్సెస్ వచ్చేటన్నీ కూడా బ్యాంక్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అయితే ఆధారపడి ఉంటుందని చెప్పారు. మరి ఎలిజిబిలిటీ ఏంటండి? ద డిసిసి బ్యాంక్ యాజ్ ఇట్స్ ఏరియా ఆఫ్ ఆపరేషన్స్ విత్ ఇన్ ద డిస్టిక్ ఓన్లీ. అంటే మనకు ఉద్యోగం కూడా విత్ ఇన్ ది డిస్టిక్లోనే ఇస్తుంది. డిస్టిక్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ మీన్స్ ఈస్ట్ వైల్ వరంగల్ డిస్టిక్ ఓన్లీ. యా. నేటివిటీ క్యాండిడేట్ షుడ్ బి ఎ లోకల్ క్యాండిడేట్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ. లోకల్ క్యాండిడేట్ అయి ఉండాలి, అంటే వేరే జిల్లా వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ద ఫాలోయింగ్ విల్ బి ద మెథడాలజీ అడాప్టెడ్ టు డిఫైన్ ద లోకల్ క్యాండిడేట్. లోకల్ క్యాండిడేట్ని ఏ విధంగా డిఫైన్ చేస్తారనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారండి. సో ద 10 తెలంగాణ డిస్ట్రిక్ట్స్ ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్ అండ్ వరంగల్. అంటే ఈ జిల్లాలలో మనకు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అయితే ఉండడం మనము చూడవచ్చు. సో ద క్యాండిడేట్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ షెల్ బి రిగార్డెడ్ ఫర్ ద లోకల్ క్యాండిడేట్ రిలేషన్ టు ద లోకల్ ఏరియా అంటూ మనకైతే తెలియజేశారండి. కంపల్సరీగా మనము ఎస్ఎస్సి అంటే మనం ఎక్కడైతే 4th to 10th చదువుతామో అది మనకు లోకల్గా మనమైతే చెప్పుకోవచ్చండి. అంటే మనకు కొన్ని జిల్లాల్లోనే ఇవి ఉన్నాయి కాబట్టి అందరూ కూడా వీటికైతే అప్లై అయితే చేసుకోవచ్చండి. సో మరి తెలంగాణ వాళ్ళు చేసేవారంతా కూడా, తెలంగాణ నుంచి అప్లై చేసేవారంతా కూడా లోకలే అండి. అందరూ కూడా గమనించాలి. ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు చేస్తే నాన్ లోకల్ అని కాదు, తెలంగాణ వారందరూ కూడా లోకల్ క్యాండిడేట్స్ కిందకే వస్తారు. ఎవరైనా ఏపీ వారు చేయాలనుకుంటే మాత్రం నాన్ లోకల్ కిందకైతే రావడము జరుగుతుంది. ఏజ్ ఎంత ఉండాలండి అంటే 18 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి. ఓకే, ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ అయితే 5 సంవత్సరాల వయోపరిమితి ఉంటుంది. అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి బీసీ వారికి 3 సంవత్సరాలు, ఓబీసీ వారికి, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వారికి 10 సంవత్సరాలు. ఓకే, ఈ విధంగా మనకైతే క్లియర్గా ఇచ్చారండి. యా, నెక్స్ట్ వన్ చూద్దాం. సో మనకైతే ఇక్కడ క్లియర్గా గైడెన్స్ అయితే ఇచ్చారండి. మరి ఇక్కడ చూడండి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేషన్ అండి, ఎనీ గ్రాడ్యుయేషన్, దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్. ఈ గ్రాడ్యుయేషన్ అదా అని చెప్పేసి ఏమి ఇవ్వలేదు, ఎనీ డిగ్రీ చేసిన వారు ఎలిజిబుల్. మరి ఎసెన్షియల్ చూడండి ఫ్రెండ్స్, ప్రొఫిషియన్సీ ఇన్ తెలుగు లాంగ్వేజ్. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఎ స్టడీడ్ తెలుగు యాజ్ ఎ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఇన్ అప్ టు 10th క్లాస్. అంటే 10th క్లాస్ వరకు తెలుగు అనేది ఒక సబ్జెక్ట్గా చదివి ఉండాలి. యా, సపోర్టింగ్ డాక్యుమెంట్ విల్ బీ వెరిఫైడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ అపాయింట్మెంట్. అంటే చూసారు ఇక్కడ ఎంత స్పెసిఫిక్గా ఉన్నారో. అంటే మనం ఒకవేళ చదివాము అని పెట్టినా కూడా
దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్ ఉండాలట. అంటే మన మెమోలో ఉంటుంది ఫ్రెండ్స్, ఏమని ఉంటుంది, ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు అని మనకు రాసి ఉంటుంది అక్కడ కదా. సో ఆ విధంగా గుర్తుంచుకోవాలి. నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ ఈజ్ రిక్వైర్డ్, అంటే మనకు తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా తెలిసి ఉండాలి అని అర్థము. అప్లికేషన్ ఫీ వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీసీ అభ్యర్థులకైతే మరి 250, జనరల్ ఓబీసీ అభ్యర్థులకైతే 900 రూపాయల ఫీ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే చూడవచ్చండి. క్యాండిడేట్ హ్యావ్ టు మేక్ ద పేమెంట్ రిక్వెజిట్ ఫీ ఇంటిమేషన్ ఛార్జెస్ త్రూ ద ఆన్లైన్ ఓన్లీ. ఆన్లైన్లోనే మనమైతే పేమెంట్ అయితే చేయాలి. నెక్స్ట్ వన్, ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి. 100 మార్కులకు ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ ఎబిలిటీ, న్యూమెరికల్ ఎబిలిటీ, టోటల్ 100 మార్కులు. క్యాండిడేట్ హ్యావ్ టు క్వాలిఫై అండ్ ఈచ్ అండ్ 3 టెస్ట్ బై సెక్యూరింగ్ కట్ ఆఫ్ మార్క్స్ అండి. అంటే ఈ మూడికి కూడా మనకు కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఉంటాయండి. మరి ఈ పరీక్షలను ఎవరు కండక్ట్ చేస్తారంటే ఐబీపీఎస్. ఓకే, ఐబీపీఎస్ దీన్ని కండక్ట్ చేస్తుంది అన్ని బ్యాంక్ ఎగ్జామ్స్ మాదిరిగానే. ఓకేనా. మరి మెయిన్ ప్రిలిమినరీస్ ఉంటుంది, మెయిన్స్ కూడా ఉంటుందండి. మెయిన్స్ వచ్చేసి 160 మార్క్స్ అండి. జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ ఆన్ క్రెడిట్ కోఆపరేటివ్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ ఎబిలిటీ, న్యూమెరికల్ ఎబిలిటీ మొత్తం 160 మార్కులు ఉంటాయి. The other detailed information regarding to the examination will be given in the information handout, which will be made available for the candidates to download along with the call letter of examination from the bank website. Penalty for wrong answer, అంటే మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఓకే, నెగిటివ్ మార్కింగ్ అయితే ఉందండి. ఒక్క తప్పు పోతే మనకి 0.25, అంటే 4 మిస్టేక్స్ కనుక అయ్యాయి అనుకోండి 1 మార్క్ కట్ అవుతుంది అన్నట్లుగా మనకైతే తెలియజేశారు. ఓకేనా. యా, సో ఈ విధంగా అయితే మనకు క్లియర్గా అయితే ఇచ్చారండి. సో మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్. సో ఈ జిల్లాల్లో అయితే మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉండడం అయితే చూడవచ్చు. అండ్ మీకు ఈ ప్లేసెస్లోనే మనం యాజ్ పర్ ద మన ప్రియారిటీ ప్రకారము ఈ యొక్క 7 జిల్లాల్లోనే కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడే మనకు జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఓకే, అప్లై చేసేటప్పుడు మన ప్రియారిటీ అయితే ఇచ్చుకోవాలి. మరి ఏ విధంగా అప్లై చేయాలండి చూద్దాం. అప్లికేషన్ రిజిస్ట్రేషన్, తర్వాత పేమెంట్, డాక్యుమెంట్ స్కాన్ అండ్ అప్లోడ్ అంటూ మనకైతే ఇచ్చారండి. సో ఇప్పుడు మాత్రం జస్ట్ నేను ఏంటి అసలు వాట్ ఈజ్ వాట్ అనేటువంటి డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనే వివరాలు కూడా మీకైతే చెప్పగలనండి. ఓకే, అందరూ కూడా గమనించాలి. సో మీకు ఓకే అనుకుంటే సో ఏ విధంగా అప్లై చేయాలనేది మాకు చెప్పండి అని చెప్పేసి అయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎస్ వీ వాంట్ అప్లికేషన్ ప్రాసెస్ అని. సో మీకైతే కంప్లీట్గా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడైతే మనము స్టాఫ్ అసిస్టెంట్కి సంబంధించిన వివరాలు చూసాం ఆల్రెడీ. ఓకే, యా, ఇక్కడ చూడండి ఆన్లైన్ లింక్ కూడా ఇచ్చారు మనకి. దీనిపైన క్లిక్ చేసినా చాలండి, డైరెక్ట్ ఓపెన్ అవుతుంది మనకు వెబ్సైట్. చూసారా, పీడిఎఫ్ పైన ఓపెన్ చేసినా కూడా మనకైతే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ మరి అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించిన వివరాలు అయితే చూద్దాం ఇప్పుడు. సో మళ్ళీ అఫీషియల్ వెబ్సైట్కి అయితే వచ్చానండి. వరంగల్దే చూద్దాము. ఫస్ట్ మనము స్టాఫ్ అసిస్టెంట్ చూసాము. నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ అయితే చూద్దామండి ఒకసారి. అసిస్టెంట్ మేనేజర్, వరంగల్ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల చేశానండి. ఓపెన్ చేశాను, డౌన్లోడ్ చేశాను. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద అపాయింట్మెంట్స్ టు ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్. సేమ్ అండి, ఈ యొక్క డేట్స్ అన్నీ కూడా సేమ్ ఉన్నాయి, ఏమీ కూడా చేంజ్ కాలేదు, అందరూ కూడా గమనించాలి. వేకెన్సీస్ వచ్చేసి 4 ఉన్నాయి, ఎందుకంటే చాలా పెద్ద పొజిషన్ కాబట్టి చాలా తక్కువగా ఉంటాయండి, అందరూ కూడా గమనించాలి. ఓకే, 40+ స్టాఫ్ అసిస్టెంట్ ఉన్నాయి, 4 మాత్రము అసిస్టెంట్ మేనేజర్ ఉన్నాయండి. చాలా మంచి గ్రేడ్ ఉద్యోగాలండి ఇవి, అసిస్టెంట్ మేనేజర్. సో అందరూ కూడా గమనించాలి. పే స్కేల్ కూడా చూడండి ఫ్రెండ్స్, మనకి ఆల్మోస్ట్ ఒక 40,000 వరకు అయితే వస్తుంది ఫ్రెండ్స్. 40,000 శాలరీ అయితే దీనికి ఉంటుంది. ఎలిజిబిలిటీ వచ్చేసి సేమ్ అండి, ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుందండి. సో తెలంగాణ క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికైతే అప్లై అయితే చేయవచ్చు. నేటివిటీ ఓకేనా. క్యాండిడేట్ షుడ్ బి ఏ లోకల్ క్యాండిడేట్ ఆఫ్ ది తెలంగాణ స్టేట్ అంటూ మనకైతే క్లియర్గా ఇచ్చారు. ఓకే, అందరూ కూడా గమనించాలి. ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఓకే, మరి అంతేకాకుండా మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇస్తారండి. ఇక్కడ ఏజ్ వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాలు. యాజ్ పర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారము ఏజ్ ఎలిజిబిలిటీ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి 3 సంవత్సరాలు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వారికి 10 సంవత్సరాలు. ఓకే, సో నెక్స్ట్ చూసినట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే
గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ 60% మార్క్స్ అడుగుతున్నారండి. ఎస్సీ ఎస్టీ వారికి అయితే 55 మార్కులు మాత్రమే అడుగుతున్నారు, అందరూ కూడా గమనించాలి. ఓకే, అప్లికేషన్ ఫీ కూడా చూడండి ఫ్రెండ్స్, 250. నెక్స్ట్ 900. ఎస్సీ ఎస్టీ వారికి 250, జనరల్ అభ్యర్థులకు 900. అండ్ ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, ఎసెన్షియల్ ప్రొఫిషియన్సీ ఇన్ తెలుగు లాంగ్వేజ్ అయితే కంపల్సరీగా అడుగుతున్నారండి. ఎట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ పైన కూడా నాలెడ్జ్ ఉండాలి అంటే కంపల్సరీగా తెలుగు అయితే మ్యాండేటరీ అండి, దాంట్లో ఎలాంటి ఆప్షన్ లేదు. అయితే మనము కంప్యూటర్ పైన వర్క్ చేయాలి కాబట్టి ఇంగ్లీష్ కూడా ఉండాలి కదా, అందుకే ఇక్కడ ఇంగ్లీష్ కూడా అడగడం అయితే మనల్ని చూడవచ్చు. ఇక రిమైనింగ్ అంతా కూడా సేమ్ అండి, ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ కూడా ఎవ్రీథింగ్. ఇందులో కూడా ప్రిలిమ్స్ ఉంటుందండి అండ్ మెయిన్స్ కూడా ఉంటుందండి, 2 కూడా ఉంటాయి. నెగిటివ్ మార్క్ కూడా ఉంటాయి, 4 మిస్టేక్స్ పోతే 1 మార్క్ అయితే కట్ కావడం అయితే జరుగుతుంది. ఓకే, ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా సేమ్ 7 జిల్లాలలో ఉంటాయి. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్. ఇవి ఉమ్మడి జిల్లాలండి, అందరూ కూడా గమనించాలి. ఉమ్మడి జిల్లాలు అయితే ఇక్కడ మనకు ఇవ్వడము జరిగింది. సో అప్లికేషన్ ప్రాసెస్ కనుక ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి. సో వీ వాంట్ అప్లికేషన్ ప్రాసెస్ అని పెట్టండి, కంపల్సరీగా దీనిపైన మనం అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేద్దామండి. ఓకే, అందరూ కూడా గమనించాలి. చాలా అంటే చాలా బెటర్ ఉద్యోగాలు, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి. ఓకే, ఐబీపీఎస్ వీటిని కండక్ట్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మీ యొక్క సొంత జిల్లాలోనే పనిచేసే అవకాశం. ఓకేనా, మరి అందరికీ కూడా థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్, బాయ్.